నిన్న ఏదైతే పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలు అసలు ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం ఏ మేరకు ఉంటుంది, అసలు ఆ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి, ఎంత టైం లిమిట్లో చేయగలుగుతారు, అసలు చేయగలుగుతారా లేదా? నమస్కారం బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ప్రైమ్ నేను ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు ఒక ఆరాధనా క్షేత్రం, ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్నటువంటి తిరుమల క్షేత్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి అనేక అవాంఛనీయ అనైతికమైనటువంటి కారణాల వల్ల, విషయాల వల్ల చాలా మంది బాధపడడం జరిగింది. వాటిని ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ఆయన చెప్పడం, తదనుగుణంగా అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఒక వ్యక్తిని టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియామకం చేయడం, కేవలం ఒక టీవీ సంస్థకు యజమానిగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఎలా వ్యవహరిస్తారనేసి ఆలోచించినటువంటి అనేక మంది అనుమానాలు నివృత్తి చేస్తూ నిన్న తీసుకున్నటువంటి బోర్డు నిర్ణయాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా స్వాగతించేటివి, ఎప్పటి నుంచో భక్తులు కోరుకునేటువంటి అత్యంత ముఖ్యమైనది. అంటే మీ స్థాయిలో మీరు చర్చించుకునేటప్పుడు మీకు ప్రాధాన్యత క్రమాలు వేరైనప్పటికీ స్థానికంగా తిరుపతి వాసిగా ఇక్కడ మాకున్నటువంటి ప్రాధాన్యత క్రమంలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని. ఎందుకంటే ఎప్పటి నుంచో తిరుమల ఆలయానికి అనుబంధంగా నివాసం ఉన్నటువంటి వేలాది మంది తిరుమల యొక్క దాని పరిధిని పెంచేటువంటి క్రమంలో అనేక త్యాగాలకు చేసి తమ యొక్క ఇళ్లను ఖాళీ చేసి తిరుపతికి వచ్చి తిరుమల యొక్క ప్రాశస్త్యాన్ని పెంచే దాంట్లో అందరూ సహకరించారు. ఆ క్రమంగా కానీ ఎక్కడి నుంచో వచ్చేటువంటి భక్తులకు అందరినీ ఒకే ఘాటుని కడుతూ దర్శనానికి తీసుకున్నటువంటి సుదీర్ఘమైన సమయం కారణంగా చాలా మంది స్థానికులు శ్రీవారి దర్శనానికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచో స్థానికుల్లో ఉన్నటువంటి ఒక డిమాండ్ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ఆ దిశగా మొట్టమొదటి బోర్డు సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా దర్శనం కల్పించడం ఏదైతే ఉందో అది చాలా హర్షించదగ్గది. భక్తుల తరపున, తిరుపతి వాసుల తరపున టిటిడి బోర్డుకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇవాళ మనము అనేక విషయాల పట్ల అనుమానాలు ఉండేటివి. లడ్డు నాణ్యత గాని, ప్రసాదాల యొక్క తయారీలో ఉన్నటువంటి నాణ్యత విషయంలో కూడా అనుమానాలు ఉండేటివి. వాటిని క్రమబద్ధీకరించేటువంటి క్రమంలో భాగంగా నాణ్యమైనటువంటి ముడి సరుకులు, నాణ్యమైనటువంటి ముడి పదార్థాలు సేకరించి అత్యంత పరిశుద్ధమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి, రుచికరమైనటువంటి నాణ్యమైన ప్రసాదాల తయారీకి ఈ బోర్డు కట్టుబడి ఉందని వారు ప్రకటించడం. అదేవిధంగా అన్యమతస్థులు, ఎందుకంటే తిరుమల ఒక పవిత్రమైనటువంటి హిందూ క్షేత్రం, కేవలం హిందువులు మాత్రమే ఇక్కడ ఉద్యోగులుగా ఉండాలి, హిందువులు మాత్రమే దర్శనానికి రావాలి, హిందూ దేవాలయం అనేది ఉన్నప్పటికీ కూడా అనేక కారణాలతో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా వివాదాల కేంద్రంగా మారిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులైనటువంటి ఉద్యోగులను తొలగించేటువంటి నిర్ణయం తీసుకోవడం కారణంగా ఎందుకంటే అన్యమతస్థులకు ఇష్టం లేదు ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ శ్రీవారి చెంత జీతాలు తీసుకుంటున్నా శ్రీవారి ప్రసాదాలు తిరస్కరిస్తారు. శ్రీవారి ప్రసాదాలు తిరస్కరించడమే కాకుండా తమ మత పెద్దలను మెప్పించేందుకు ఇక్కడ వాళ్ళ యొక్క మతానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని తీసుకురావడం, కరపత్రాలు పంచడము, పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రచారం చేయడము, పరోక్షంగా మత మార్పిడికి పాల్పడినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా మంచి పరిణామం. అదే క్రమంలో మానవీయ కోణంలో అక్కడ ఉద్యోగస్తులుగా ఉన్న అన్య మతస్థులను తొలగించే క్రమంలో మొదటిసారిగా వాళ్ళకే అవకాశం, ఎవరైనా ఇష్టపడి విఆర్ఎస్ ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగించాలంటే వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చే విధంగా, లేక ఇదే టిటిడిలో ఉద్యోగస్తులుగా కొనసాగాలనుకున్నప్పుడు వాళ్ళని డిప్యూటేషన్ మీద ప్రభుత్వ శాఖలకు పంపించేటువంటి అవకాశం ఉందా, ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నియమాలు చట్టం అనుమతిస్తుందా, లేక టిటిడికి అనుబంధం లేని, ఆలయాలకు సంబంధం లేని సుదూరమైన ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వడం, ఈ రకమైనటువంటి నిర్ణయం కూడా స్వాగతించదగ్గది. అదే క్రమంలో అనుమతులు విషయంలో కూడా గత ప్రభుత్వం టిటిడి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలాంటి నియమాలను పాటించకుండా, టిటిడి షరతులను లోబడకుండా అక్కడ ఉన్నటువంటి విశాఖ శారదా పీఠానికి ఇచ్చినటువంటి ఆ నిర్మాణానికి కూడా అనుమతులు రద్దు చేస్తూ
దానిని టీటీడీ పూర్తిగా స్వాధీనం చేసుకోవడం, ప్రైవేటు గెస్ట్ హౌస్ అంటే కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్నటువంటి క్రమంలో తిరుమల ఇతర ప్రాంతాలకు తిరుమలను ప్రత్యేకంగా ఉంచేటువంటి ఏకైక విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చల్లని వాతావరణం. ఆ చల్లని వాతావరణానికి భంగం కలగకుండా కాలం చెల్లినటువంటి వాహనాలను పదే పదే విషవాయువులు పొగ చల్లేటువంటి వాహనాలను అనుమతించిన కారణంగా అక్కడ ఉన్నటువంటి పచ్చని చెట్లు కూడా నల్లగా మారిపోయే ప్రమాదం ఉంది. విపరీతంగా ఈ నిర్మాణాలు చేపట్టడం కారణంగా కాంక్రీట్ జంగిల్ గా మారిపోతున్నటువంటి క్రమంలో వాటిని అనుమతులను క్రమబద్ధీకరిస్తూ ఒకవేళ అలాంటి నిర్మాణాలు ఇప్పటికే జరిగి ఉన్నా, ఒకవేళ అనుమతులు ఇచ్చి నిర్మాణం జరుగుతూ ఉన్నా కూడా వాటన్నిటికీ సొంత పేర్లు వాళ్ళ యొక్క ప్రచారంతో కూడుకున్నటువంటి, ఎందుకంటే కొంతమంది చాలా మంది వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు అక్కడ నిర్మాణాలు చేపట్టి వాళ్ళ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి బోర్డులు ఉన్నాయి అక్కడ. వాటిని కూడా మేము బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా ఆ రకంగా వ్యక్తిగతమైన పరిశ్రమలకు సంబంధించినటువంటి ప్రచారాలకు అవకాశం లేకుండా చేయడం, ఇలా ప్రతి నిర్ణయం కూడా, ఎందుకంటే గత ప్రభుత్వము ఇక్కడ స్మార్ట్ సిటీ నిధులతో మరియు టిటిడి యొక్క భాగస్వామ్యంతో చేపట్టినటువంటి గరుడ వారధి యొక్క నిర్మాణం దాదాపుగా పూర్తి కావాల్సిన సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఆ గరుడ వారధి అనేటువంటి వారధికి పేరుని బలవంతంగా రుద్దడం ఏదైతే ఉందో దాన్ని కూడా మార్పు చేస్తూ గతంలో ఉన్నటువంటి గరుడ వారధి పేరును స్థిరీకరిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు. అదే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని వీలైనంత తక్కువ సమయంలో స్వామివారి యొక్క దర్శనాన్ని లిప్తకాలం పాటు దర్శనం కోసమే వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వందలాది గంటలు క్యూ లైన్ లో ఉండేటువంటి భక్తులకు ఉపశమనం కలిగించే దిశగా చర్యలు చేపడతామని ఆ దిశగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగా 2 నుంచి 3 గంటల్లో దర్శనం చేసేటువంటి ఒక లక్ష్యాన్ని విధించుకోవడం ఏదైతే ఉందో అది శుభపరిణామం. ఎందుకంటే సామాన్య భక్తునికి దర్శనం కల్పించడం అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం. ఆ దిశగా చర్యలు చేపట్టడానికి మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం, ప్రయత్నం చేయడం, లక్ష్యం విధించుకోవడం ఏదైతే ఉందో అది కూడా అందరినీ ఆనందింపజేసేటువంటి విషయం బ్రహ్మనాయుడు గారు. ఆ దిశగా మొదటి బోర్డులో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా స్వాగతిస్తున్నాము. మంచి బోర్డును ఏర్పాటు చేసింది అనేది ఈ మొదటి బోర్డులో తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మనకందరికి కూడా అర్థమవుతుంది.